డ్వాక్రా సొమ్ములో అవినీతికి పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించేది లేదని ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. తప్పు చేస్తే క్షమించవచ్చునేమో గాని మోసం చేస్తే మాత్రం క్షమించేది లేదని అన్నారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వారిపై పార్టీ అధిష్టానం కూడా తగిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఏలూరు నగరంలోని 36వ డివిజన్ చాపలతుం సెంటర్ వద్ద జిల్లా టీడీపీ మీడియా కోఆర్డినేటర్ చల్లా ప్రసాద్, 36వ డివిజన్ ఇన్ఛార్జి చల్లా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి చంటికి ఘన స్వాగతం పలికారు. పలువురు నాయకులు, కార్యకర్తలు పూలమాలలు, శాలువాలతో ఆయన్ను సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తోందన్నారు. 36వ డివిజన్లో నూతనంగా 3 రోడ్లకు మంజూరు లభించిందని, వాటిని త్వరలోనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల 36వ డివిజన్లో జరిగిన డ్వాక్రా సొమ్ము అవినీతి వ్యవహారాన్ని బయటపెట్టామని పేర్కొన్న ఆయన మహిళా సంఘాల సొమ్మును దుర్వినియోగం చేసేవారిని ఉపేక్షించేది లేదన్నారు. ప్రజల సొమ్ము విషయంలో ఎలాంటి అవినీతి అక్రమాలకు తావు లేకుండా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే బడేటి చంటి ప్రజలకు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, ఏలూరు నియోజకవర్గ పరిశీలకులు మీరావళి, ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అధినేత ఎస్ఎంఆర్ పెదబాబు, చోడే వెంకటరత్నం, పూజారి నిరంజన్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, 36వ డివిజన్కు చెందిన పలువురు ప్రముఖులు, మహిళలు, స్థానికులు పాల్గొన్నారు. నీవల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ గాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని చేసిన కూటమి నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నా. ఏదైతే ఈ 2 ఏళ్ళలో కూటమి ఏ విధమైన పనులు చేసింది, సంక్షేమం అభివృద్ధి విషయంలో ప్రతి విషయం కూడా ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంటింటికి కార్యక్రమం పెట్టింది. మన కార్యకర్తలు అందరూ కూడా, మహిళామణులు కార్యకర్తలు అందరూ కూడా తిరుగుతున్నారు. వాళ్ళతో భాగస్వామ్యమై మరి నేను కూడా అనేక డివిజన్లో మరి తిరగటం జరుగుతుంది. ఏదైనా ఈ 2 ఏళ్ళలో కూటమి ప్రభుత్వం అవ్వచ్చు, నేను అవ్వచ్చు, మా కార్యకర్తలు అవ్వచ్చు, ఎవరు చేసినా అది ప్రజల కోసమైనది మీరు అందరూ కూడా గమనించాలని చెప్పి మీ అందరిని కూడా సవినయంగా కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని కూడా చైతన్యపరుస్తూ ప్రతి కార్యక్రమంలో కూడా ప్రజలను భాగస్వామ్యం చేయాలన్న కూటమి ఆలోచనని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మరి 2 ఏళ్ళు కూడా అహర్నిశలు కూడా కూటమి నాయకులు అందరూ కూడా మరి ప్రతి దాంట్లో కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పార్టీని బలహీనపరిచే ఏ చర్యలైనా సరే పార్టీ ఉపేక్షించదు. అది నేను అవ్వచ్చు, కార్యకర్తలు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. పార్టీని బలపరచడానికి ప్రతి ఒక్కరు కూడా పార్టీనికి ఎదరికి తీసుకెళ్లాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. పార్టీ ముఖ్యం ముందు, ఎందుకంటే పార్టీ ప్రతి పని కూడా చేసింది ప్రజల కోసమే అనేది మీ అందరూ కూడా. ఈ 40 సంవత్సరాల్లో అభివృద్ధి జరిగిన, సంక్షేమం జరిగిన, 200 పెన్షన్ కానించి 4000 వరకు పెన్షన్ అయిందా, అది తెలుగుదేశం పార్టీ జరిగింది అనేది మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఏ విషయంలో సరే ధైర్యంగా ఎప్పుడైనా సరే ఆహర్నిశలు మీకు అందుబాటులో ఉండే నా దగ్గరికి రావచ్చు. మీకు ఏ విషయంలో సరే నా ప్రాణం ఒడ్డైనా సరే మీకు సాయం చేస్తానని సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ప్రజల కోసం పాటుపడుతుందో, కార్యకర్త అవ్వచ్చు, నేనన్నా అవ్వచ్చు, మీకోసం ప్రతి విషయంలో కూడా ఏ విషయంలో అయినా సరే అన్యాయం జరగకోకుండా మీకు న్యాయం జరిగేటట్టుగా చేసే బాధ్యత మాదని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ ప్రతి గురువారం కూడా మెడికల్ క్యాంప్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహిస్తూ మీ అందరికీ కూడా ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా పేదవారు ఎవరైతే ఉన్నారో ఆ క్యాంపును ఉపయోగించుకోవాల్సిందిగా మీ అందరిని కూడా కోరుకోవడం జరుగుతుంది.